అంటే నాకు ఏం గుర్తుకి రావు. ఇంకా మా బాబు నన్ను ఎక్కిరిచ్చాడు. ఏమని అదే నువ్వు ఇంటర్వ్యూస్ చేస్తే ఆ ఇంటర్వ్యూలో నువ్వు ఈ పాట పాడాలి. ఆ పాట ఒక పిచ్చి పాట, అసలు దాని పేరు కూడా చెప్పాలని లేదు. సో ఇప్పుడు మా బాబు అలా చెప్పడం వల్ల అదే పాట బుర్రలో తిరుగుతోంది. ఏం పాట అది? ఆ పాట పేరు అదే మందు బాబులం. ఓకే, ఒకసారి ట్రై చేయండి. అసలు నేను ఆ పాట పాడను. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు అయితే మీతో ఈ లాంగ్వేజ్ కి సంబంధించి. అడుగుతూ ఉంటారా ఫిన్లాండ్ కి సంబంధించి అక్కడ ఎలా ఉండేది, మీ చిన్నప్పుడు ఎలా మీరు పెరిగారు అనే విషయం? అప్పుడప్పుడు వాళ్ళు అడుగుతారు. ఇంకా మేము ఫిన్లాండ్ వెళ్తూ ఉంటాము, అప్పుడు కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. మీ మదర్ ఫాదర్ అందరు ఇక్కడికి వస్తూ ఉంటారా? వాళ్ళు కూడా వస్తారు సంవత్సరానికి, 2 సంవత్సరాలకి ఒకసారి అలా వస్తారు ఇద్దరు. ఓకే ఓకే. ఇంకా మీ అంబిషన్స్ ఏంటి, మీ గోల్స్ ఏంటి? అంటే హోమ్ మేకర్ గా ఒక భర్తకి అంటే హస్బెండ్ కి సపోర్ట్ చేస్తూ ఉండడమేనా, లేదంటే ఇంకేమైనా ఇక్కడ బిజినెస్ లాంచ్ చేయాలి, ఇంకేమైనా ఇంటెన్షన్స్, ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? అదే ఒకటేమో అదే పిల్లలని బాగా చూసుకోవాలి, అది ఒకటి. అంటే నంబర్ 2 అంటే మా బిజినెస్ బాగా సక్సెస్ అవ్వాలని. ఇప్పుడు ప్రస్తుతం మేము ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. అదే ఈ సూయిజ్ ట్రీట్మెంట్ కాకుండా ఇలా అందరి ఆరోగ్యం కోసం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. అది ఏమిటంటే మా ఫిన్లాండ్ లో ఇలా ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్ కంపెనీ ఒకటి ఉంది, ప్రపంచంలో బెస్ట్ ఎక్విప్మెంట్ వాళ్ళదే. సో ఆ ఎక్విప్మెంట్ పెట్టి మేము ఒక 2 ఎకరాల పార్క్ చేస్తున్నాం. స్పోర్ట్స్ పార్క్ అనుకోండి. దాంట్లో కూడా థీమింగ్ ఉంది. ఇలా మన ఇండియన్ మైథాలజీలో జంతువులు ఇలా గరుడ, ఈ ఐరావతం అలాంటి జంతువులు ఒక థీమ్ లాగా చేసి ఆ ఎక్విప్మెంట్ లో ఆ జంతువులు పెట్టాము. సో సూపర్. ఇంకా ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి? నాకు 2 ఇక్కడ మన తెలంగాణ, ఇంకా మా ఫిన్లాండ్. అంతే. ఇక్కడ అంటే వీకెండ్స్ అట్లా బయటకు వెళ్తుంటారు, నచ్చిన ప్లేస్ కానీ లేదంటే వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేయాలి అనే ఏరియా ఏదైనా? ఇక్కడ అదే ఈ హిస్టారికల్ ప్లేసెస్ అన్ని బాగుంటాయి, చౌమల్లా ప్యాలెస్, గోల్కొండ అలాంటివి. ఇంకా ఇక్కడ దగ్గరలో ఏవో పార్క్స్ ఉంటాయి, అక్కడికి వెళ్తూ ఉంటాం. టూరిస్ట్ ప్లేసెస్ కి ఎక్కడికి ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారు? ఇక్కడ హైదరాబాద్ లోనా మొత్తం ఇండియా? హైదరాబాద్ అయితే అదే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్ కి వెళ్తాము. ఇప్పుడు దసరా హాలిడేస్ లో మేము కేరళ వెళ్ళాము. కేరళ నాకు చాలా నచ్చింది. ఇంకా అదే ఢిల్లీ వెళ్ళాము, ముంబై వెళ్ళాము, ఆంధ్ర వైజాగ్ వెళ్ళాము, గోవా వెళ్ళాము, అదే కర్ణాటకలో చూసాము. సో మీరు ఓటేస్తారా ఇక్కడ? నాకు ప్రస్తుతం అయితే ఈ OCI కార్డు ఉంది, దాంతో ఇంకా ఓట్ వేయకూడదు. ఎప్పుడు పర్మనెంట్ గా మీరు ఇక్కడ మరి తీసుకునేది? అదే ఇంకా చూడాలి. ఇప్పుడు యాక్చువల్లీ నాకు కావాలంటే దొరుకుతుంది. ఓకే. సో ప్రస్తుతానికి అయితే లేదు? ప్రస్తుతానికి ఇంకా లేదు. మీ హస్బెండ్ కి సంబంధించి అంటే తన సపోర్ట్ మీ లైఫ్ కి ఎలా ఉండింది? మా హస్బెండ్ ఎప్పుడు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎలాగైతే నా స్టడీస్, నేను ఒకటి బిజినెస్ స్టడీస్ చేశాను, ఇంకొకటి సౌత్ ఏషియన్ స్టడీస్. ఆ తర్వాత ఇక్కడికి వస్తే నేను కొన్ని రోజులు ఇలా ట్రాన్స్లేషన్ వర్క్, కార్పొరేట్ లాంగ్వేజ్ ట్రైనింగ్ చేసేదాన్ని. కానీ మా హస్బెండ్ సపోర్ట్ ఎక్కడ వచ్చిందంటే, మా ఫిన్లాండ్ లో ఎవరైనా ఒక ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగానికి ఎగ్జాక్ట్ డిగ్రీ ఉండాలి, ఇక్కడ అలా లేదు. సో ఆయన నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఇలా నేను చెప్పాను అదే నాకు డిగ్రీ లేదు, నేను ఇది చెయ్యలేను అని. ఆయన చెప్పారు, లేదు నువ్వు అన్ని చేయగలవు, నువ్వు ఇది చెయ్యి, ఆల్మోస్ట్ బలవంతంగా నన్ను చెయ్యమన్నారు. కానీ అది ఇప్పుడు నాకు అర్థమవుతుంది, అది నాకు చాలా పెద్ద సపోర్ట్ అయింది. ఎందుకంటే నేను కూడా చూసాను, నేను నిజంగానే చెయ్యగలను. ఇంకా ఇప్పుడు మా బిజినెస్ లలో అది కూడా అదే బిజినెస్ చదివాను, కానీ అదే ఎగ్జాక్ట్ బిజినెస్, ఎగ్జాక్ట్ సైన్స్ ఆ డిగ్రీ లేదు. కానీ ఆయన ఎంకరేజ్మెంట్ వల్ల, ఆయన ధైర్యం చెప్పడం వల్ల నేను ఇప్పుడు దాంట్లో కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాను. ఓకే. సో వెనకటి తరంలో ఇళ్లలో వర్షం పడేందుకు వెసులుబాటుగా ఉండేది వెనకంతా కూడా. విలేజెస్ లో ఎక్కువగా అట్లా కనిపించేది అనమాట. కంప్లీట్ గా ఈ స్ట్రక్చర్ అంతా కూడా పైన ఏముంది, బెడ్రూమ్సా లేదంటే దేవుడు రూమా? పైన ఒక 3 రూమ్స్ ఉన్నాయి, ఒక పెద్ద టెర్రస్ ఉంది. ఓకే. సో మీరు వెళ్తూ ఉంటారా, ఆర్గానిక్ ఫార్మింగ్ అవి చేస్తూ ఉంటారా? అదే యాక్చువల్లీ నేను ఫార్మింగ్ లో అంత ఎక్కువగా ఉండను, ఇక్కడ వేరే వాళ్ళు చూసుకుంటారు.
ఇక్కడ ఇంటి వెనకలో చిన్న కిచెన్ గార్డెన్ పెట్టాను. అక్కడ ఏం జరుగుతుందో ఏం పెరుగుతుందో అదే చూస్తూ ఉంటాను. సిటీకి దూరంగా ఉన్నారు కదా కాస్త, ఇక్కడ ట్రాఫిక్ లేదు, వెహికల్స్ కనిపించట్లేదు. మీరు సిటీకి ఒకవేళ వస్తే మీ ఫీలింగ్ ఏంటి? అదే ట్రాఫిక్ నాకు అయితే చాలా చిరాకు. అదే నేను ట్రాఫిక్ టైంలో సిటీకి ఎప్పుడు వెళ్ళను. సిటీకి వెళ్తే ఇలా ఆఫ్టర్నూన్ లో 12 నుంచి 2 వరకు 3 వరకు కంఫర్టబుల్ గా ఉంది, అంతవరకు వెళ్తాను. కానీ సిటీలో షాపింగ్ బాగుంది, అంత ఈ రెస్టారెంట్స్, సినిమాస్ అవి చాలా బాగుంటాయి. ఓకే ఓకే. సో మీరు మ్యారేజ్ అయిన కొత్తలో ఈ చీర, ఈ బొట్టు, ఈ నగలు ఇవన్నీ ఫిన్లాండ్ లో ఉండవు కదా, కంప్లీట్లీ ఇట్స్ అ డిఫరెంట్ అటైర్. ఈ చీరలో అందం అనేది ఇంకా మోర్ అట్రాక్ట్స్ టు యూ అండ్ ఇట్స్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ఎట్లా అలవాటు చేసుకున్నారు? అసలు కట్టుకోవడం కూడా రాదు మీకు, సో ఎలా నేర్చుకున్నారు? మా అత్తగారు నాకు చీర కట్టుకోవడం నేర్పించారు. ఓకే. ఒక 2-3 సార్లు చూపించారు. ఆ తర్వాత ఇంకా నేనే ట్రై చేస్తూ నేర్చుకున్నాను. ఓకే. తెలుసా ఇందులో శారీస్ లో క్వాలిటీస్ కావచ్చు, డిజైన్స్ కావచ్చు? ఐడియా ఉంది. అదే ఇప్పుడు నేను షాపింగ్ కి వెళ్తే నాకు ఏం కావాలో నాకు క్లియర్. ఏవో ఎక్కువగా తీసుకుంటారు? ఏ కైండ్ ఆఫ్ క్లాత్? అంటే పట్టు చీరలు, కాటన్ సారీస్, ఆ 2 ఎక్కువ తీసుకుంటారు. ఓకే. బొట్టు పెట్టుకోవడం, ఈ గాజులు వేసుకోవడం ఇవన్నీ చేసినప్పుడు మిమ్మల్ని అక్కడ ఫిన్లాండ్ వెళ్ళినప్పుడు చూస్తే ఎవరు షాక్ అవ్వట్లేదా? ఇవన్నీ మనకు ఉండవు కదా, ఇవి కొత్త కదా ఇక్కడ అని చెప్పి? అదే ఫిన్లాండ్ లో నేను మామూలుగా అక్కడ బట్టలు వేసుకుంటాను, ఇక్కడ అయితే ఇక్కడ బట్టలు వేసుకుంటాను. సో రెండింటికి న్యాయం చేస్తున్నారు అన్నమాట. అదే నా ఫిన్లాండ్ బట్టలు అసలు నా అల్మరలో ఇక్కడ ఒకటి కూడా లేదు. ఓకే. నేను ఇక్కడ నుంచి వెళ్తే నా సూట్ కేసు ఖాళీగా ఉంటుంది, మళ్ళా అక్కడ బట్టలు అక్కడ వేసుకుని ఇక్కడికి వస్తాను. ఓకే ఓకే, రైట్. సో ఇంకా ఏమైనా హైదరాబాద్ పీపుల్ కావచ్చు, ఇక్కడ చాలా మంది అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీని వాళ్ళు ఒక అచీవ్మెంట్ లా ఫీల్ అయ్యి ఇతర కంట్రీస్ కి వెళ్ళిపోతూ ఉన్నారు కదా, వాళ్ళని చూస్తున్నప్పుడు మీకు ఏం చెప్పాలనిపిస్తుంది? వేరే కంట్రీస్ కి వెళ్లే వాళ్ళని కూడా నేను అర్థం చేసుకుంటాను. వాళ్ళకి కూడా వెళ్ళడానికి కారణాలు ఉన్నాయి. అదే వాళ్ళ జీవితం, అదే వాళ్ళు అక్కడ ఎత్తుకుంటే సెటిల్ అయిపోతే ఇంకా అదే నేను ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళకి అక్కడ ఉంటుంది. ఇండియా గురించి, ఎస్పెషల్లీ హైదరాబాద్ గురించి రైతా ఏం చెప్తుంది 1 word లో? అమేజింగ్. అమేజింగ్. ఇంకా 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 వర్డ్స్ ఇవ్వండి, 1 సరిపోదు. అదే ఒకటి నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఇక్కడ ఈ ఎనర్జీ చాలా వేరే ఉంది. మీరు మా యూరోప్ ని చూస్తే అక్కడ అంతా అయిపోయింది, అంటే అంత డెవలప్ అయిపోయింది. అక్కడ ఇంకా చేయడానికి పెద్దగా ఏమీ లేదు. ఇక్కడ అయితే ఈ డెవలప్మెంట్ చేసే ఎనర్జీ చాలా చాలా బాగుంది. నేను అందరికి అదే చెప్తాను. అదే మీరు ఇప్పుడు ఇండియా గురించి బ్యాడ్ న్యూస్ చూస్తే, ఇండియాలో అదే ఇంత పొవర్టీ ఉంది, ఇది అది అంత చూస్తే అది అసలు మీకు ఏం తెలియదు. అదే మీరు వచ్చి నిజంగా ఇక్కడ చూడాలి. హైదరాబాద్ చూస్తే మీరు ఈ రోజు ORR లో వెళ్తే మళ్ళా ఒక వారం రోజుల తర్వాత వెళ్తే అక్కడ ఒక 100 బిల్డింగ్స్ వచ్చేస్తాయి ఒక వారం రోజులు. అక్కడ మా యూరోప్ లో అలా అస్సలు ఉండదు, అంత అలా స్టాగ్నేట్ అయిపోయింది. పాపులేషన్ కూడా తక్కువ. ఇక్కడ ఎనర్జీ నాకు అయితే చాలా నచ్చింది. అందుకు నాకు ఇక్కడ చాలా. చార్మినార్ వెళ్ళారా? చార్మినార్ వెళ్ళాను. షాపింగ్ చేశారు అక్కడ? అక్కడ షాపింగ్ చేయలేదు, మా ఆయన చార్మినార్ దగ్గర షాపింగ్ చేయనియరు. ఓకే, రైట్. ఇక్కడ ఇప్పుడు కంప్లీట్ గా హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ అంటూ ఉంటారు కదా, అవి ఎప్పుడైనా టేస్ట్ చేయడం జరిగిందా? టేస్ట్ అయితే చేశాను. హైదరాబాద్ బిర్యానీ నచ్చిందా? నచ్చింది. ఓకే. ఫిన్లాండ్ లో అలాంటి ఫుడ్స్ ఉంటాయా అసలు? అక్కడ ముందు నుంచి లేవు, ఇప్పుడు రెస్టారెంట్స్ లో దొరకచ్చు, కానీ అక్కడ కామన్ అయితే లేదు. ఓకే ఓకే, రైట్. అయితే చాలా చాలా టైం మాతో స్పెండ్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది మీతో ఇలా మాట్లాడడం, మా వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం. రియల్లీ హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, చాలా ప్రౌడ్ గా ఉంది నాకు మీతో ఇంటర్వ్యూ చేయడం. వై? బికాస్ అడాప్ట్ అయిపోయారు మా కల్చర్ కి, మా వెదర్ కి, హైదరాబాద్ కి ఎస్పెషల్లీ. చాలా మంది మీరు ఇంతకు ముందు అన్నారు అన్ని స్టేట్స్ వస్తారు కానీ డిఫరెన్సియేషన్ లేదు ఎవరిలో అని. ఆ లేకపోవడమే మీలాంటి వాళ్ళు ఇక్కడ హ్యాపీగా ఉండటానికి ఒక ఈజీ పాత్ అయిందని మాత్రం చెప్పొచ్చు, రైట్? అవును, చెప్పొచ్చు. మీతో కూడా నాకు మాట్లాడడం చాలా హ్యాపీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సో ఇది
ప్రేమ ఖండాంతరాలు దాటి రావటమే కాదు, తన లైఫ్ స్టైల్ కూడా ఖండాలు దాటుకొని వచ్చేసింది. తన జీవనం కూడా ఇక్కడే ఉంది, తన జీవితం ఇక్కడే ఉంది అని చెప్పి తను వచ్చేసి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు కొన్నేళ్లుగా. ఈ ప్రకృతి, ఇక్కడున్న వెదర్, ఇక్కడున్న లైఫ్ స్టైల్ ని పూర్తిగా తను ఎంజాయ్ చేస్తూ 4 పిల్లలతో, హస్బెండ్ తో చాలా చాలా హ్యాపీగా గడుపుతున్నారు రైతా. ఇది తన స్టోరీ.